మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. విజయారెడ్డి తల్లి తన అల్లుడు సురేందర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్తి కోసమే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. దుబాయ్ వెళ్లకముందు తను డబ్బులు ఇస్తేనే సురేందర్ రెడ్డి వ్యాపారం చేశాడు అని వివరించారు. అటు విజయ తల్లి ఆరోపణలపై సురేందర్ రెడ్డి స్పందించాడు. భార్యాభర్తలు సంపాదించిన ఆస్తిలో వాళ్లకు ఏం అధికారం ఉంది అని ప్రశ్నిస్తున్నారు. విజయ చనిపోయాక నగదు, బంగారం, డాక్యుమెంట్లు తీసుకువెళ్ళింది అంటున్నాడు. నేను ఇంటర్మీడియట్ చేశాను, నా బీటెక్ చేయించగలుగుతావా అన్నది. నేను చదివిస్తానని చెప్పాను. ఆ కాలంలోనే 66 లక్షలు పెట్టి నీకు బీటెక్, అమ్మాయికి బీటెక్ చేయించాను. బీటెక్ చేయించి ఈరోజు అందరూ నా కూతురు టీం లీడర్ చెప్పుకుంటున్నావు కదా, టీం లీడర్ అయ్యడానికి కారణం ఎవరు? ఈ ఆస్తుల మీద మీకెందుకు ఆశ ఉంది? మేము సంపాదించుకున్న ఆస్తుల మీద మీకెందుకు ఆశ వచ్చింది? మీరు సంపాదించింది కాదు కదా, నేను సంపాదించిన, నా భార్య సంపాదించిన ఆశ కదా. కౌంట్ చేస్తే ఆ ఇయర్లో మాకు వచ్చిన డబ్బు 1,42,00,000 వచ్చింది. ఆ 1,42,00,000 ఓన్లీ మాకు వచ్చిన డబ్బు ఇది. 1,70,000 అంటే నాకు 70,000-80,000 పంపిస్తాను ఫర్ మంత్. మా వైఫ్ మినిమం 1,00,000 పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. అలా 70,000 తీసేయండి ఖర్చుకు. లేదు, నేను చెప్పేది ఏంటండి, 70,000 ఖర్చు తీసేయండి. ఇంకా 1,00,000 రూపాయలు ఉంటుంది కదా, ఫర్ మంత్ 1,00,000 రూపాయలు మాకు సేవ్ ఉంది. ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంట్లో వండుతున్నాడు, ఏం పని చేయడు. నువ్వు ఎంత వస్తుంది? 12,500 నీకు పింఛన్ వస్తుంది. మీకు ఎట్లా వస్తుంది? లక్షలు. మేము లక్షలు సంపాదించే దగ్గర మా దగ్గర జీరో. నీ దగ్గర ఏం లేకుండా నీ దగ్గర లక్షలు ఎట్లా వస్తాయి? మా హ్యాండ్ బ్యాగులు 10 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏ హ్యాండ్ బ్యాగ్కు జిప్ లేదు, అన్ని జిప్ ఓపెన్ చేసి పెట్టినావు. ఏం చదివినావు నువ్వు ఇంట్లో? ఏం చదువుతున్నావు నువ్వు ఇంట్లో? నిన్ను నమ్మి ఆడికి తీసుకెళ్ళాను, నిన్ను నమ్మి ఆడ పెట్టాను, ఇప్పుడు ఇంట్లో పెట్టాను నిన్ను నమ్మి. ఎందుకంటే అమ్మకాన్ని ఎక్కువ చూసుకున్నాను నేను. పెట్టినప్పుడు నువ్వు ఇవన్నీ చదివి నీ బిడ్డని మానసికంగా టెన్షన్ పెట్టి, నీ బిడ్డ విషయాలు నీకే తెలుసా? నాకు తెలియదు కదా, నేను దూరం ఉన్నా కదా. మరి నీకేం తెలిసిందో చెప్పు నాకు. అక్కడ బీబీ నగర్లో కూడా ఒక ప్లాట్ అమ్మే పెళ్లి చేసినాం మేడం. ఇక్కడ కూడా NFC నగర్లో 102 గజాల ప్లాట్ అమ్మి ఇల్లు కట్టించిన మేడం. ఇల్లుకు పెట్టుకురు. ఆయనకు కూడా తెలుసు, ఇద్దరు భార్య భర్తలు నాకు సంతకం పెట్టిర్రు. ఆయన దగ్గరనే అన్ని డబ్బులు ఉంటాయి మేడం. నాయుడుపేట పోయి 13 నెలలు మేడం, 5-6 నెలలు జీతమే పంపలేదు. అంతకంటే ముందు నాయుడుపేట పోతే 30,000 మేడం. ఇప్పుడు దుబాయ్ పోయి 13 నెలలు, నాయుడుపేటలో 30,000 జీతం మేడం. అంతకంటే ముందు ఆయన మసాలా ప్యాకెట్లు అమ్మిండు మేడం. నేను 7,000 ఇచ్చిన. ఏదన్నా బిజినెస్ చేస్తే 3,000 ఇవ్వండి మేడం. 7,000 ఇస్తే మసాలా ప్యాకెట్లు, యాలకులు, లవంగాలు అవి అమ్మిండు మేడం. ఒక్కరోజు మా అమ్మాయి చూసి ఏంది ప్యాకెట్లు, మా మన్మడు చూసిండు పైకి వెళ్ళి, ఏంది ప్యాకెట్లు అంటే పెద్ద గొడవ అయింది మేడం. ఎప్పుడు కొట్లాడిపించింది మేడం. ఇక్కడే బీటెక్ చదివించుకున్నా, ఇక్కడ ఇంటర్వ్యూలకు కూడా నేను వెళ్ళేదాన్ని మేడం. చాలా బాధపడుతున్నారు మేడం వీళ్ళు. భార్య చనిపోయిందని ఆయనకేం లేదు మేడం, ఆయనకేం లేదు. 1 ఎకరం భూమి తప్ప ఆయన పేరు మీద అక్కడి నుంచి వచ్చినా ఏం లేవు. ఇక్కడి నుంచి 2-3 కోట్ల డబ్బులు జమ చేసుకోవాలని ఆయన ఉద్దేశం మేడం. నేను చెంగిచెల్ల ప్లాట్ సావనైనా సస్తగానే వదలను మేడం. చెంగిచెల్ల ప్లాట్ నాది, నేను దగ్గరుండి కట్టించిన. GRP పోలీసుల దగ్గర 10 రోజులకు మాట్లాడుకొని వస్తానని నన్ను ఒక్క చీరతోటి ఇక్కడ పంపించింది మేడం. నా మందులు అక్కడే ఉన్నాయి, అద్దాలు అక్కడే ఉన్నాయి. కావాలంటే ఇప్పుడు వెళ్దాం చూపెడతాం.